మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఏలినాడు శని నడుస్తున్న శని అంత బలంగా జన్మరాశిలో లేదు. అయితే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు ఏమి ఉండవు. వ్యాపార అభివృద్ధి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి లేదా ఉన్న వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎన్ని స్ట్రెస్ ఉన్నా సరే ముందుకు వెళ్ళాలి, మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే కష్టం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సానుకూల పడతాయి. ఎప్పటి నుంచో భూమిని అమ్మాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, అదేవిధంగా స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కానీ, ల్యాండ్ మీద కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగినది. ఎవరికైనా ₹1 అప్పు ఇస్తే అది తిరిగి రాదు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక సంబంధం రాలేదు అని అనుకున్న వారికి మంచి సంబంధం కుదరడం, ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదిరిన భావన ఏర్పడుతుంది. ఘనంగా నిర్వహించాలి, ఖర్చు వెనకాడకుండా చేయాలన్న భావన కూడా ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే దైవానుగ్రహం వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో సమయానికి కూడా అందుకుంటారు. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు, కోర్టు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి మంచి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. యూనివర్సిటీలో మంచి సీటు కూడా లభించే విధంగా గోచరిస్తుంది. కష్టైపోయిన తగ్గట్టుగా కష్టం తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా స్ట్రెస్ గురి అవ్వడం, చేసిన పని 1-2 సార్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. చేదాకా వచ్చిన ఉద్యోగాన్ని చేజారిపోవడం, వ్యాపారంలో స్వల్ప నష్టం రావడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామితోటి సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతిరోజు లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.